లక్ష్మీనారాయణ గారు విజయవాడ నుంచి చెప్పండి, నేను సిద్ధం సభ ఎట్లా జరిగింది? రాముడికి ఏది చంద్రబాబు రాముడు అంట, బీజేపీను తెలుగుదేశం రాముడు అంట, బీజేపీ జనసేనలు ఉడతలంట, చివరికి ఆ పరిస్థితికి బీజేపీ దిగజారిపోయిందా అనే ప్రశ్న పురంధరేశ్వరి గారి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. మీరేమంటారు? నమస్కారం అండి కేఎస్ఆర్ గారు, అక్కడ ఉన్న ప్యానల్ సభ్యులకి నమస్కారం. సిద్ధం సభ నేను చూసి ప్రతిపక్షాలకి అసలు నోటా మాట రాలేదు. అంతేనా? భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఇలాంటి సభ పెట్టిన దాఖలా ఎక్కడ చూశారండి మీరు? అవును, నేనే చెప్పా కదా, నేను 46వ సంవత్సరంలో ఈ వృత్తిలో ఉన్నాను. ఈ 4 నెలల వ్యవధిలో ఈ స్థాయిలో సభలు పెట్టడం అంటే నాకైతే కళ్ళు తిరిగినంత పని. ఇలాంటి సభ ఈ కూటమి పెట్టే సాహసం చేస్తుందా ఏపీలో? చేయమనండి చూద్దాం. ఇలాంటి సాహసం చేయలేరు. నెక్స్ట్ రవికిరణ్ గారికి నాకు ప్రశ్న సార్ చిన్నగా, మోడీ గారు వస్తే బ్లాక్ మనీ అంతా బయటికి తీస్తానన్న బీజేపీ పార్టీ తెచ్చిందండి? బ్లాక్ మనీ తెచ్చిందా? మీకు రాలేదా? 15 లక్షలు మీకు వచ్చి ఉండాలి. పోలవరం ఏటీఎం గా వాడుకున్నారన్న చంద్రబాబు నాయుడిని చెప్పింది ఎవరండి? సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కదా. మరి వారి గురించి ఏం చెప్పి అదే పార్టీ పక్కన కూర్చోబెట్టి నేను మీ పొత్తులో ఉన్నామని చెప్పడం అది కరెక్టా? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పిచ్చి వాళ్ళ? అది ఈ పాయింట్ కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చాళ్ళని వాళ్ళు అనుకుంటున్నట్టుగా ఏం అబద్ధం చెప్పినా ఏం చెప్పినా నమ్ముతారనే పరిస్థితిలోకి వెళ్ళినట్టున్నారు. మీకు ఇష్టం వచ్చినప్పుడు తోయటమను, లేదంటే మీ అర్థం కలుపుకోవటం. ఒక్క నిమిషం. సుభాష్ గారు కర్నూలు నుంచి. సుభాష్ గారు నమస్కారం, మాట్లాడండి. సుభాష్ గారు నమస్కారం అండి. నమస్కారం. చాలా బాగుంది, చాలా సభ సక్సెస్ అయింది. చంద్రబాబు సభ చాలా సక్సెస్ అయింది, వారికి శుభాకాంక్షలు అండి. ఇంకొకటి కొమ్మినేని గారు, అవినీతి చేపకి అన్ని చిక్కుతాయి కానీ అధికారం చిక్కదు. అలాగే చంద్రబాబుకు ఇటు షర్మిల గారు చిక్కారు, బీజేపీ చిక్కారు, పవన్ కళ్యాణ్ చిక్కారు, ఒక్క అధికారం మాత్రం చిక్కదు. ఎందుకంటే ప్రజలు చాలా తెలియగల వాళ్ళు, చూసి చూసి ఉన్నారని. ఎంతటి అవినీతి పడు. ఇంకో పార్టీ పేరు మర్చిపోయారు, దానికి ఏం పెద్ద ఓట్లు ఉన్నా లేకపోయినా సిపిఐ వాళ్ళు కూడా చిక్కారు కదా. సార్ వాళ్ళు ఎప్పుడు గొడవ కూర్చోలే సార్. అసలు ఎట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వాలి? బీజేపీ కలిసినప్పుడు ఎలా కలిసి ఒక్కసారి ప్రశ్నించట్లేదు వాళ్ళు. ఎంత అవినీతిమయమో అర్థమైపోయింది. రైట్, ధన్యవాదాలండి. ఇక హనుమంతరావు గారు బాపట్ల నుంచి. హనుమంతరావు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే సార్. సిద్ధం సభ ఎట్లా జరిగింది? మీ జిల్లాలోనే కదా జరిగింది సార్. నేను వెళ్ళాను సిద్ధం సభకి. నేను వెళ్తే అక్కడ లోపల గ్రౌండ్ లో ఉండే జనం కంటే 200 జనం బయట ఉన్నారు సార్, పోలేక. 200 జనం బయట ఉన్నారు. ఓకే, పోలేక. స్పీచ్ ఎలా ఉంది? సీఎం గారి స్పీచ్ ఎలా ఉంది? ఎట్టుంది? బ్రహ్మాండంగా ఉందండి. అక్కడ కొన్ని ఛానళ్ళు ఏదో వేస్తున్నారు, ఆడ లేరు, జనం లేరు. వాళ్ళ పైచి అది పోనీ. కానీ అయితే ఇక్కడ మాట చెప్పండి, పురంధరేశ్వరి గారికి తెలుగుదేశం రాముడు అంట, జనసేనను బీజేపీలో ఉడతలంట, చివరికి ఆ దౌర్భాగ్య పరిస్థితికి ఆ 2 పార్టీలను తీసుకెళ్లిపోయింది ఆవిడ. ఇప్పుడు అసలు ఆ తెలుగుదేశం వాళ్ళు అసలు వాళ్ళకి వాళ్ళే సహకరించుకోరండి ఎవరు. అంతేనా? ఇప్పుడు తెలుగుదేశానికి బీజేపీ సహకరించారు, బీజేపీకి తెలుగుదేశం సహకరించారు ఇక్కడ జనాల్లో మాత్రం. రైట్. కోటిరెడ్డి గారు హైదరాబాద్, వైజాగ్. హలో కోటిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. నమస్కారం. నేను బీజేపీకి ఒక క్వశ్చన్ ఇస్తానండి. యాక్చువల్ గా మనం ఈ బీజేపీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్ లో 1983 తెలుగుదేశం కన్నా ముందు ఉంది. 1983 వాళ్ళు వచ్చింది 80, వీళ్ళు 83 తెలుగుదేశం 82. మరి అప్పటి నుంచి ఎందుకు డెవలప్ కాలేదు అని అంటే మన జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే నిన్నటి మొన్నటి వరకు కూడా ఏదో వెంకయ్య నాయుడు వల్ల ఇక్కడ బీజేపీ డెవలప్ కాలేదు, ఏదైనా బీజేపీ కొంచెం ముందుకు వచ్చే ఒక అడుగు ముందుకు వేసే సమయంలో వాళ్ళతో పొత్తు పెట్టుకొని దీన్ని తగ్గించారు అనేది వెంకయ్య నాయుడు మీద అపవాదులు నెట్టడం అనేది అందరూ చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో. అందుకని ఆయన వైస్ ప్రెసిడెంట్ ఇచ్చి రాజకీయాల నుంచి కూడా దూరంగా పెట్టారు అని అమిత్ షా, మోడీ కావాలి చేశారనేది మన ఆంధ్రప్రదేశ్ లో మంచి న్యూస్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఎవరి మీద బాధ్యత వేస్తారు? అసలు ఇప్పుడు 8 సీట్లు తీసుకొని 6 సీట్లు తీసుకొని ఇంత దారుణమైన పరిస్థితులు బీజేపీని కిందకి నెట్టినప్పుడు ఈ అపవాదం ఎవరి మీద వేస్తారు? మోడీ మీద వేస్తారా, అమిత్ షా మీద వేస్తారా, వెంకయ్య నాయుడు అంటూ అన్నేస్తారు కదా. ఇప్పుడు మనం ఎందుకంటే చంద్రబాబు గారు అంటున్నారు కదా, వాళ్ళకి సిగ్గు లేదు, వాళ్ళకి ఎగ్గు లేదని అన్న డైలాగులన్నీ రెడీగా ఉన్నాయి కదా. ఇక అవన్నీ మనం రైట్.